కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని దళిత సంఘాల నాయకులు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. బొందిమడుగుల గ్రామంలో రమేష్ సాయంత్రం వాకింగ్ చేస్తూ ఉండగా కొందరు వ్యక్తులు ట్రాక్టర్ పై వచ్చి రమేష్ పై దాడి చేశారని తెలిపారు. దాడిలో గాయపడిన రమేష్ ప్రస్తుతం కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరారు. కొంతమంది అదే గ్రామానికి చెందిన వాళ్ళని ట్రాక్టర్తో తను వాకింగ్ చేస్తున్న సమయంలో వెనక సైడ్ నుంచి గుద్ది అక్కడ గుద్దగానే అక్కడ కింద పడిపోయినప్పుడు రాడ్లతో కత్తులతో దాడి చేసినారు. దాడి చేసిన సమయంలో చుట్టుపక్కల చేనుల వాళ్ళు అక్కడ వాళ్ళు కేకలు వేయంగా వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు అతను కర్నూలుకి మౌర్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. చాలా తీవ్రస్థాయిలో గాయపరిచినారు. రమేష్ను చంపడానికే కుట్ర చేశారు. ఆ కుట్ర చేసిన రౌడీలను ఇమ్మీడియట్లీగా ఎస్పీ గారు అరెస్టు చేయాలని చెప్పేసి ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఇక్కడ కర్నూలు కలెక్టరేట్లో డిమాండ్ చేస్తున్నాం. రేపు పొద్దునే కల్లా గుండాలను అరెస్టు చేయకపోతే ఇక్కడ కర్నూలులో దళిత సంఘాల సమక్షంలో పెద్ద ఎత్తున రాస్తారోకలు చేస్తాం. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎస్సీ సంఘాల లీడర్లు ఎస్సీ సమస్యలపైన పోరాటాలు చేస్తే పోరాటం చేసిన దానికి దాడులు చేస్తారా? ఎక్కడిది ప్రజాస్వామ్యం? అడిగే హక్కు సంఘాలకు ఉంది. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అడిగే హక్కు ఉంది, ప్రశ్నించే హక్కు ఉంది. ప్రశ్నిస్తే దాడులు చేయడము ఈ యొక్క కుటుంబ ప్రభుత్వంలో చాలా హేమైన సమయంలో టీఎం రమేష్ అన్న గారు వాకింగ్ పోతుంటే ట్రాక్టర్తో గుద్ది కొందరు వ్యక్తులు దాడి చేయడం జరిగింది. ఆ వ్యక్తులని ఇమ్మీడియట్గా వాళ్ళపై యాక్షన్ తీసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము రేపు పొద్దున తీవ్రంగా దీన్ని మేము బంద్కు పిలిపిస్తాం. ఎస్పీ గారు వీధి గూండాలని జిల్లా గూండాలని మీరు గుర్తుపెట్టుకొని వాళ్ళ మీద ఎమ్మెల్యే యాక్షన్ తీసుకున్నానని మేము దళిత సంఘాలుగా ప్రజా సంఘాలుగా మేము కోరుతున్నాం. నా పేరు దర్రూర్ నరేష్ మాదిగా. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గలి మండలం బొందిమడుగుల గ్రామంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తున్నటువంటి బొందిమడుగుల రమేష్ గారిని అతి కిరాతకంగా గాయపరిచి దొబ్బి రాడ్లతో కొట్టి గాయపరిచి చాలా ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవానికి ప్రజాస్వామ్యబద్ధంలో ప్రజాస్వామికంగా నాయకులు వ్యవహరిస్తూ సమస్యలపైన పోరాటం చేస్తున్న నాయకులపై దాడి చేయడం చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో ప్రత్యేకించి పత్తికొండ నియోజకవర్గంలో అక్కడ దళిత గిరిలో ఎక్కడ కూడా రక్షణ లేకుండా పోతుంది. పోలీసు వ్యవస్థ నిద్రపోతుంది. వచ్చినప్పటికీ కూడా దళితులకు ఎక్కడ రక్షణ లేదని మేము చాలా వాపోతున్నాము. ఇటువంటి స్థితులు ఇంకా జరుగుతూనే ఉంటాయి, ఆగే ప్రసక్తి లేదు. కనుక దీంట్లో అధికారులు కానీ కూటమి ప్రభుత్వాలు కానీ మీరు దృష్టిలో పెట్టుకొని ఇటువంటి దుండగులు మళ్ళా జరగకుండా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతూ దళిత ప్రజా సంఘాల నాయకురాలుగా వరికుటి హన్నమ్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు కర్నూలు కలెక్టరేట్ దగ్గర ధర్నా కూర్చుకోవడం కారణం ఏమనగా ఎంఆర్పీఎస్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ టీఎం రమేష్ అన్న బొందిమడుగుల గ్రామ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆయన మీద కూడా ఖచ్చితంగా మేము విచారణ చేపడతాము. అదేవిధంగా ఆయన వచ్చినాక ఎన్ని కేసులు అయితే ఆయన విలీనం చేసినాడో అటువంటి వాటిపైన మేము పోరాడతామని ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా డిఎస్పీ గారు కళ్ళు తెలుసుకొని దళితులపైన దాడులు అరికట్టే విధంగా ఎస్పీ గారు, డిఐజీ గారు అయితేమి, హోంమంత్రి గారు అయితేమి ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలని తెలియ